యేసుక్రీస్తు నామములో మరి దైవజనులు దేవరాజయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలండి. సంఘస్థులందరికీ ప్రభు పేరట అందరికీ వందనాలండి. డేవిడ్ రాజు గారు నాకు చాలాసార్లు చూసి ఉంటాను, అయితే వారు నేను చూసి ఉంటాను కదా అంత గమనించలేదు. మరి ఈరోజు మా ప్రియులు మా అన్నయ్య గారు మరి రవి గారు మా సొంత అన్నయ్య కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తారని ఆయన మంచి అన్నయ్య, ఎవరినైనా విడిచిపెట్టాడు ఆయన. మరి అమ్మగారు కూడా వారి పిల్లలు మంచి కుటుంబం, సేవలు కొనసాగుతున్నారు. కొన్ని పాటలు కూడా సొంతంగా రాశారు పాటలు. మరి అమ్మగారి సాక్షి ఉంటే మీరందరూ ఏడుస్తారు. ఏదో రోజున అమ్మగారికి తీసుకొస్తారు. దేవుడు నిజంగా ఆమెని ప్రభువే స్వస్థపరిచారండి. ఆమె కోసం కొన్ని వేల మంది ప్రార్థన చేశారండి తల్లి. వాళ్ళ ప్రార్థన ఈరోజు అమ్మగారికి దేవుడు స్వస్థపరిచారు. మంచి కుటుంబం. మరి ఈ స్థలానికి నేను రావడం కారకులు ఎవరు చెప్పండి. మరి అయ్యగారు, అన్నయ్య రవి అన్నయ్య గారు. మరి నేను ఎప్పుడు ఈ స్థలానికి రాలేదు, వచ్చానండి చాలాసార్లు వెళ్ళానండి. ఇటమ్మా ఇటమ్మా ఇటు వీడి ఏలూరు ఇలాగ వెళ్ళాలి. చాలాసార్లు చూసేవాడు. ఏ పేరు మందిరం పేరు? సెంట్ పాల్ చర్చ్ అని. అది చూసుకుంటా వెళ్ళిపోయేవాడు. అలాగా దేవుడి రోజు మీ చర్చలో తీసుకొచ్చేసాడు. స్తోత్రం ఆయన. హల్లెలూయా. కాబట్టి మరి అన్నయ్యకి నా ప్రత్యేకమైన వందనాలు. నిజంగా అన్నీ చాలా తగ్గింపు. అమ్మాయి వినండి, చాలా తగ్గింపు. డాక్టర్లు ఆశ్చర్యపోతారు అన్నం చేసి. డాక్టర్ పెద్ద పెద్ద డాక్టర్లే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు అన్నయ్య. పెద్ద పెద్ద డాక్టర్లు వారు చెప్తేనే పెట్టారండి కార్యక్రమం. అంత యోగ్యత ఎవరిచ్చారు? దేవుని స్తోత్రం. చాలా సింపుల్గా ఉంటాడు అన్నయ్య. అమ్మా హాస్పిటల్ పెద్ద పెద్ద టైలు, మంచి కోటు సూటు వేసుకుంటారు ఎవరు? అటువంటిది ఏమి లేదు. సింపుల్గా వెళ్తారు, సింపుల్గా ఉంటారు, సింపుల్గా వచ్చేస్తారు. అది ఎవరిని బట్టి? అది దేవుడు చూడాలి కానీ మనుషులు చూడకపోయినా పర్లేదు. దేవుని స్తోత్రం. మరి ఈరోజు మరి అన్ని స్థలానికి తీసుకొస్తాం. నాకు చాలా మీ సంఘం చూస్తున్నారు, చాలా ఇష్టమవుతుంది. నాకు చాలా డీసెంట్గా ఉన్నారు మీరు, చాలా డీసెంట్గా ఉన్నారు. ఆరాధన కూడా మంచి ప్రార్థనలు చేస్తున్నారు. మీరు ఎక్కువ ప్రార్థన చేస్తారు. మీకు ప్రార్థన వరం ఇచ్చాడు దేవుడు. మీరు దేవుని స్తోత్రం. ప్రభు ఒక కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. ఇందాక అన్నీ వాక్యం చెప్తుంటే ఒక ఫ్యామిలీలో భర్తకి భార్యకి సమాధానం లేదు. భర్త ఇక్కడ లేడు, అలిగి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మీ ఇద్దరిని సమాధానపరచును కాక. ఎందుకు ప్రభు మరి మీ గురించి, మరి ఎవరి గురించో నాకు తెలియదు కానీ సమస్తము దేవుడికి తెలియను కాక. మరి మీరు ఎవరు నాకు తెలియదు. ఒకవేళ ఉంటే అయ్యగారు కలవండి, మీకోసం ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడని మా తండ్రి యేసు ప్రభువా, నీ పరిశుద్ధ పాదానికి వందనాలు నాయనా. ఇంతవరకు అన్నయ్య గారిని, రవి గారిని మీరు వాడుకున్నారు. మంచి మాటలు ప్రభువా ఈ దాసుల నుంచి పలికించారు. ప్రేమిస్తే గనపరుస్తారు, ప్రేమిస్తే తప్పిస్తున్నాను. చక్కని మాటలు ప్రభువా నీ దాసుడి ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. ఇదిగో నాయన, అల్పుడను ఎందుకు పనికిరాడు వాడు నాయన. ఈ స్థలంలో నిలబడుచున్నాను. నేను ఎప్పుడు ఈ స్థలానికి రాలేదు, ఈ మందిరంలో ఎప్పుడు కూడా వాక్యం చెప్పలేదు నాయన. నూతనంగా వచ్చాను, నూతనంగా వాక్యం చెప్పడానికి సిద్ధపడ్డాను. మరి ఏం మాటలు కావాలో సంఘానికి నాలో మీరు మాట్లాడండి.
యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి. పప్పాలు చెరగ పాడమంటారమ్మా కొంచెం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనే పైనున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనే పైనున్నా ఏ స్థితిలో ఉన్నా, నీకే కోరుకోవయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆకులైన వారి ఆరి చేతి చూసిన చింతుని నిలవకుండునా. ఆకులైన వారి చూసిన చింతుని నిలవకుండునా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుడ్డి జారిపోయిన గమ్యమే తెలియకుండునా. కష్టకాలమందు గుడ్డి జారిపోయిన గమ్యమే తెలియకుండునా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. నేను కూడా ఒక వాక్యం చెప్తాను. రెండు వాక్యాలు చెప్పాలి. రెండు వాక్యాలు చెప్పి నేను క్లుప్తంగా స్కాట్ లైట్లో నా సాక్ష్యం కూడా చెప్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 50 అధ్యాయము 10వ వచనం చదువుకో. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుడు మాట వినువాడు చాలు చాలు. ఇప్పుడు నాయన చూడండి అమ్మా, తల్లి గారు నాయన చూడండి. తల్లిది ఎవరి దగ్గర ఉంది? మంచి పిల్లలు, చక్కని పిల్లలు, సందమా మోహనంలా ఉంది. వెరీ గుడ్. మంచిది. మన చదువు మాటలో రెండు మాటలు ఉన్నాయి. ఏంటది? ఒకటి దేవునికి భయపడాలి, రెండు సేవకుని మాట వినాలి. అమ్మా మీరే చెప్పారు నాకు. అమ్మ మీ దాన్ని పెడతాను. తండ్రి నాయన ఏ శ్రద్ధనే చేయి. అమ్మ నేను చెప్తాను. అమ్మ మీరే నాకు చెప్తున్నారు. నేను మీ విశ్వాసం ఏంటి? మీరు నా పాటలు అయినట్టు నేను చెప్తేనే. ఒకటి దేవుడికి భయపడాలి, రెండు సేవకుడు మాట వినాలి. అంటే భక్తి కాదు, కావాల్సింది ఏంటి? దేవుడికి భయం. ఎవరి భయం? దేవుని భయం ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు.
భక్తితో పాటు ఏముండాలంటే భయం. అమ్మో ఇది చేయకూడదు భయం, ఇది మాట్లాడకూడదు భయం. అంటే నువ్వు ఎవరు భయపడుతున్నావు? దేవుడికి భయపడాలి. ప్రతి విషయంలో మనం ఎవరికి భయపడాలంటే చెప్పండి, దేవునికే భయపడాలి. మనుషులు ఎవరండి? మనుషులు ఎవరు? ఇవాళ ఉంటారు, రోజు ఉంటారా? రోజు ఉంటారా? ఏమా రోజు ఉంటారా? ఉంటారా? రోజు ఉండేది ఎవరో? దేవుడే. స్తోత్రం. నిత్యము తరతరాలు తరతరాలు మీ పిల్లలు 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 తరతరాలు ఉండేది ఎవరంటే దేవుడు ఒక్కడే. ఆయన అంటాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు నేను. మనుషులు ఎటువంటి వారంటే నేల వంటి వారు, మనుషులు ఆవు వంటి వారు. అవునా? నేను చూసానే ఇయ్యలేదే పాపం అంటారన్నా. మనుషుడు శాశ్వతం, ఏది శాశ్వతం? చాలా మంది అనుకుంటారు ఇది రాదు ఇది రాదు ఇది రాదు, ఇది ఇంత ఇదంతా అదే. పగలన్నాడు రాత్రి చచ్చిపోయాడు. పగలంతా ఏమన్నాడంటే నాది 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 ఇది రాదు అది రాదు ఇది రాదు మొత్తం రాజే అన్నాడు. రాత్రికి అయిపోయాడు. ఏది ఎక్కలేడమ్మా. కాబట్టి ఏది లోకములు ఏది స్థిరము కాదు. స్థిరమైనది అంటే దేవుని రాజ్యం. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రతి విషయంలో మనం ఎవరు భయపడాలండి? ఏమండి ఎవరు భయపడాలి? ఒక మాట తిండి చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అందుకు అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయకు, అతను ఏమీ చేయకు, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇవ్వటానికి నీవు వెలితీయలేదు కనుక నీవు దేవునికి భయపడుచున్నావని ఇందువలన నాకు కనబడుతుంది. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఎవడే? చిన్నవారితో కాదండి, అబ్రహాముతో. చిన్నవారితో ఏంటంటే నాకు వివాసం అయిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాముడు అడిగాడంట, అబ్రహామా నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని నాకు ఇవ్వాలి చెప్పండి అమ్మా. ఆయన బలి కోరే దేవుడు కాదు. స్తోత్రం చెప్పండి. ఆయన ఏ బలి కోరే దేవుడు? విరిగిన నలిగిన దేవునికి ఇష్టమైన బలి. నరద బలి కోరే దేవుడు కాదు ఆయన. అబ్రహాము ఏం అడిగాడమ్మా? బలి. ఎందుకు అడిగాడు చెప్తారా? పరీక్ష పెట్టాడు. ఓ తెరకాయ ఇచ్చేస్తాడు. ఎవరినే అమ్మా? దేవుడు కాదే, కొడుకుని. దేవుడు అంటావేంటి? స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ప్రేమించేది ఎవరు ప్రేమించాలి? దేవుడినే ప్రేమించాలి. చెప్పారు కదా అయ్యారు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అడిగాడు. అడిగినప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే మాట మరొక మాట ఇది చెప్పలేదు. ఎవరికి చెప్పండి? దేవునికి మాత్రం మరో మాట చెప్పకుండా మా వెళ్ళిపోయి కట్టేసి అన్ని పేర్చేసి ఆయన్ని పెట్టాడు. కత్తెత్తాడు. స్తోత్రం చెప్పండి. ఎత్తాడు. వేసేసాడా? వేసాడా? ఏ విధానం చేయకుండా? వెరీ గుడ్. ఆయన కత్తెత్తేటప్పటికి దేవుని స్వరం వినపడుతుందండి. ఎవరికి? అబ్రహామా ఆగు ఆగు నాయన, నువ్వు ఎత్తావో లేదో నీకు నేను పరీక్ష పెట్టాను నాయన. నిజంగా నీకు దేవుడంటే భయం ఉంది. హల్లెలూయా. నీకు దేవుడంటే భయం ఉంది.
ఎవరంటే? దేవుడంటే నీకు భయం ఉంది. హల్లెలూయా. అప్పుడు అంటాడు, నీవు నాకు భయపడ్డావు. ఏమన్నాడండి? నీవు నాకు, కాబట్టి నీవు నాకు భయపడ్డావు కాబట్టి ఈ రోజు నుంచి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అలాగా ఆ వాక్యం చూడండి 17 వచ్చింది. అది ఎప్పుడన్నాడు ఈ మాట? నీవు నాకు ఇవ్వటానికి. చెప్పండిరా, ఇవ్వటానికి అసలు ఏ మాత్రం నువ్వు ఏది కాదు. స్తోత్రం చెప్పండి. మా ఒక గ్రామం ఉంది, అక్కడ సండే రోజున వెళ్ళారు. ఒకరి ఇంట్లో పెట్టారు. అమ్మా ఇంట్లో పెట్టారు. ఏ వారం? ఆదివారం. ఒకరి ఇంట్లో పెడితే ఆ ఇంట్లో ఆవిడ అందే, బాగున్నారా అన్నాడు. ఎవరినే? నన్ను కాదు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఏంటి మమ్మీ అని అడిగితే, ఈ 100 రూపాయలు అట్టుకెళ్ళి 10 బదులట్రా అన్నాడు. ఎంత రమ్మందమ్మా? ఎంత ఇచ్చింది? దేనికది? దేనికి? దేనికి? మీకెలా తెలుసు? కంపెనీ అంతా ఇక్కడ ఉంది. భలే చెప్పేశారమ్మా. దాచుకొని మీరు 100 రూపాయలు ఇవ్వకూడదు దేవునికి, మహాపాపం. నిజంగా ఎలా కూడదు? మీరే అర్థం కాదురా. ఉదాహరణ చెప్తున్నారు. నేనేంటండి మేము 100 యాత్రని అది కాదు. ఉదాహరణ చెప్తున్న మాట వచ్చింది కాబట్టి అప్పుడు ఏం చేశాడు? దేవునికి ఇవ్వటానికి మాత్రం చెప్పడమ్మా అరేడా. కాబట్టి మనం దేవునికి ఎంత ఇచ్చినా చెప్పాలి, సరిపోదండి. ఏమండి? ఎంత సరిపోదు. ఎంత ఇచ్చినా రుణం నువ్వు చెప్పండి అమ్మా. మనం రుణపడి ఉన్నామా? ఆయన మనకు రుణపడి ఉన్నాడా? ఆయన రుణపడి ఉన్నాడా? మనము ఆయనకి ఎంతైనా రుణపడి ఉన్నామండి. అవునా? 2019 ఏమొచ్చింది? 2020 అయిపోయింది. 20 దాకా ముంచేయింది. అలా మనం ముంచలేదా? అది నేను చెప్తాను, మీరు నాకేం చెప్పి అందరు మీరు స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరందరూ బ్రతుకున్నారంటే, స్తోత్రం చెప్పండి గట్టిగా, మీరు బ్రతుకున్నారంటే అంగంటే గొప్పడా? చెప్పండి అమ్మా. అంగంటే గొప్పడా? ఎందుకు బ్రతికించాడు మిమ్మల్ని అంటే మీ ద్వారా దేవుని పని జరగవలసింది ఉంది కాబట్టి మేము వాళ్ళందరూ దేవుడు బ్రతికించుకున్నాడు. అది ఎందుకు బతికించుకున్నాడమ్మా? చెప్పండి రా. ఆయన పని కొరకు మిమ్మల్ని బతికించుకున్నాడు ఆయన. అంటే ఎవరు పని చేయాలి మనం? అది కావాలి. అవుతే నువ్వు కూడా వెళ్ళిపోదు. ఎందులోది 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 నీ ద్వారా పని అయిపోయింది అనుకోండి, ఇక నీతో పని లేదు. కానీ నీతో దేవుని పని ఉంది కాబట్టి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని, మిమ్మల్ని అందరూ బ్రతికించుకున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొత్తం ఎంతమంది అండి బాబు, కొన్ని వేల కోట్ల మంది చనిపోయారు. తల్లి జాడ పిల్లకి తెలియక, పిల్ల జాడ తల్లికి తెలియక, చెట్టు ఒకరు పొట్టుకొకరు అందరూ అదులైపోయారండి. ఎవడే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు, తిరిగి వస్తుందేమని. అమ్మా వచ్చిందా? అలా ఆయన వచ్చాడా? రాలేదండి. ఏ క్షణం ఏం జరుగుతుంది ఎవరికి దేవుని స్తోత్రం. అబ్రాహాము దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించేశాడు. ఏమి చూసి ఆయనలో? ఆయన దేవునికి ఇవ్వటానికి మాత్రం. కాబట్టి ఎందుకు వెనకాలేదంటే అక్కడ ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. చిన్న విషయం, పాలు నీళ్ళు కలుపుతారా? నేను అడిగాను కానీ కలపకూడదు అనకుండా నిజంగా చెప్పండి. మీరు దేవుడు నిజంగా భయపడే వాళ్ళు అయితే నిజంగా చెప్పండి.
పాల్లో నీరు కలుపుతున్నావా? కలుపుతున్నావా? అమ్మాయి నాకెందుకు ఆ దేవుడు చూస్తాడు, నాకు చెప్తే నాకా అసలు కలపొచ్చా కలపకూడదా? కలుపుతావు నువ్వు, ఎవరు చూస్తావు అనుకుంటున్నావు. అది కూడా భయపడాలి. అయ్యో నీళ్ళు కలిపేస్తాడు, దేవుడు చూస్తున్నాడా, కలపకూడదా, ఒరిజినల్ పాలు పూసేదా? ఆ పిల్లలు చూసి ఎలా ఆవిడా అది బాబాయ్ అదేలే చెప్తున్నాను. కొంతమంది పోగేస్తారు, పాత్ర పోయించా అయ్యో ఏది భయం? దేవుడి భయం ఏదండి? దేవుడి భయం. ప్రతి దాంట్లో మేము దేవుడు భయపడుతున్నాం చేస్తాడు. ప్రతి దానికి దేవుడు భయపడుతున్నాం మనం. దేవుడు చూస్తున్నాడు. అబ్రాహాము చూశాడు, చూడండి భయపడతాడంటే చూశాడు, వలసిపెట్టాడు. వలసిపెట్టినప్పటికి ఓడిపోయాడా? ఓడిపోడా. దేవుడి చెందిన ఆశీర్వాదాలు పొందేశాడండి. ఎంత స్వాగతం వచ్చిందో ఆ యొక్క స్వామి కనుక ఏమిచ్చాడు? ఆశీర్వాదించేసాడండి. మళ్ళీ మాటలా తప్పేస్తాడు దేవుడు, కానీ పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలు మనం నిలిచి ఉండాలి. నీ స్వాగతం వచ్చినప్పుడు ఏం చేయాలి? నిలిచి ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? నిలిచి ఉండాలి. అలాగే మరి అబ్రహాము ఎంత సాధించబడ్డాడు దేవుడి చేత. చంపేస్తున్నాడు అనుకున్నాడు, కాదు. స్తోత్రం చెప్పండి. అన్నయ్య అన్నారు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. ఇప్పుడు అబ్రహాము ఎవరు ప్రేమించాడు? అతిథుల కుమారుడు ఏం చేశాడు? స్తోత్రం చెప్పగలిగా. హల్లెలూయా. ఏమండి, మర్మాలు చాలా ఉన్నాయి బైబిల్లో, గ్రహించాలి మనం. చూసావా? అబ్రహాము దేవుడు ఏం చేశాడు? అబ్రహాం నీవు నాకు చెప్పండి, నీవు నాకు ఇవ్వటానికి మాత్రం వెనకాలేదు కాబట్టి నీకెవరికంటే భయం ఉంది? నీకు దేవుడంటే నీకు భయం ఉంది కాబట్టి ఈ రోజు నుంచి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అమ్మా రోజు 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 రాత్రి పడుకుంటే ప్రాణం ఎలా వెళ్ళిపోతుంది ఎవరికి తెలీదు. ఏ క్షణం ఏం చేస్తుంది ఎవరికి తెలియదండి. మొన్న ఒక రాత్రి ఒక ఇంటికాడ పడు పాస్టర్ గారు వాక్యం చెప్పి రూమ్ ఇచ్చారు నాకు. పాస్టర్ గారు అన్నారు, ఒక ఆయన మీకు జతిస్తామని అన్నారు. సరే ఇచ్చారు. ఆయన మాత్రం నాకు మాత్రం ఇచ్చారు. గొరక ఆయన బాబోయ్ సులభం మొదలెట్టాడమ్మా. సులభం పర్లేదులే, పెద్ద ఏం లేదు అనుకున్నాను. ఉంటూ కొద్ది అదే ఆటకపోతే ఆడతారు. ఇప్పుడు పక్కన కాకపోతే ఎలా చచ్చిపోయాడమ్మా ఎలా చెప్తా? ఏం చెప్తామండి? పొడుకున్న వాడే సరిపోతున్నారండి. అంటే కావాలని వాడు చెప్పారు సుమా, ఈడు అదురుకి పక్కన సరిపోతుంది. కాబట్టి నేనేం చేశానంటే ఇంకా మొదలెడతాడేమో అని నేను కనపడకుండా మనతో లేపాం కదా, దుప్పటి తాగేటట్టు పైకి మనశాంతిగా ఉందాము. ఒక అరగంట వెలుగు వచ్చింది అనుకుంటా. ఆయనకి చూస్తున్నాడు, చుట్టూ నెరుగుతున్నాడంట. ఎక్కడికి వెళ్ళిపోయి బాబు ఆయన పైకి వచ్చి పడుకున్నాడు. ఆయన బాబు మొదలెట్టాడు. మళ్ళీ నన్ను తల్లిదండ్రులు బాబు చచ్చిపోయినా ఉన్నానని. రాత్రి అంతా కదమ్మా. ఎందుకు చెప్తున్నానంటే వాడు కొరకెట్టుకోడు బాగా బతుకుతాడు. పక్కన పక్కన ఆటకు వచ్చింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాను.
దేవుని కలుగుతు లోకమంతా చెప్పండి. ఆయన ఆయుధం ఇవ్వకపోతే, ఆయన ప్రాణం ఇవ్వకపోతే ఈరోజు ఈ స్థలంలో ఉండేవారు కాదండి. కాబట్టి మనకు అంతైనా దేవునికి తోడుకొని ఉన్నామండి. చెప్పండి అమ్మా. వెండి బంగారం ఇచ్చినా సాగా, ఏమి ఇచ్చినా సాగండి. నీ భర్త బ్రతికాడు, నీ బిడ్డలు బ్రతికాడు, నువ్వు బ్రతికా. ప్రతి రోజు 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 దేవుడు నీకు ఆయుష్ పెంచుతూనే ఉన్నాడమ్మా. ఇచ్చికి ఎంత పచ్చాడు, ఇచ్చికి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు దేవుడు. దేవుడు నమ్మితే అలా నమ్మాలి, అంతేగాని వాళ్ళు నేను చేసి ఏంటి అలా మోసం స్తోత్రం చెప్పండి. అప్పుడు తేట అలా చూశాడు దేవుడు. చూసాడా, ఇచ్చాడా, చేశాడా? ఏం చేశాడు మన దేవుడు? ఆశీర్వదించేది. 5 పొందుకు ఆశీర్వాదాలు. మరో మాట చెప్పి ముగిస్తారు చూడండి. దేవునికి భయపడ్డాడు ఎవరో చెప్పండి. రెండో మాట ఏంటి? ఆయన సేవకుడు మాట వినువాడు ఎవరు అంటే, సేవకుడు మాట కూడా మనం ఏం చేయాలి? వినాలి. వినాలా వద్దా? గట్టి చెప్పండి. వినాలి, చెప్పింది చేయాలి, విధేయత చూపించాలి. ఓకే, చెప్పండి గట్టిగా. రోజు ప్రతి ఆదివారం మందులు తొడవాలి. తుడుతున్నారమ్మా? ఎవరు తుడుతున్నా చేయటండి? నెలకొకరు. వెరీ గుడ్, బాగా చెప్పారు. స్తోత్రం. అలా తుడుచడం వలన మీకు ఆశీర్వాదాల కీడా చెప్పండి. కావడందంట ఈ మధ్యన అమ్మగారండి, ఈ నెలంతా నేను తుడుతాను అమ్మగారు, ఎందుకంటే నాకు పిల్లలు లేరండి, ఇదన్నా తుడిస్తే నాకు పిల్లలన్నా. స్తోత్రం చెప్పండి. అంటే బైబిల్లో సునేమిరాలు ఉంది కదా, ఆ పుస్తకం చదివిందంటే ఇవిడి అమ్మా. ఆ పుస్తకం చదివి అమ్మగారు నేను కూడా నేను పరిచయం చేస్తాను కాబట్టి నాకు ఇవ్వండి అని నెలని ఆ రోజు నెల అంతా తుడిచిందంటండి. చక్కని మొగ పెట్టబో దేవుడు ఇచ్చాడు ఆవిడ. ఎవరిని ఊరికినే వదలండి, ఊరికినే వదిలేడు. దేవుడు ఎవరికో సహాయం చేస్తూ ఉంటాడు ఆయన. మీరు కూడా దేవుడి పని చేస్తే మిమ్మల్ని కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, సేవకుడు మాట వినాలా వద్దా? ఏమ్మా వినాలా వద్దా? ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరేంటి? సారేపతి విధవరాలు. అమ్మా గట్టి చెప్పండి. ఆ ఊర్లో ఏమొచ్చింది? అది బాగా చెప్పేస్తారమ్మా మీరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ అటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి మీరు త్వరగా మాటలు అది స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు ఆ ఊర్లో కరువు వచ్చేసింది. ఈ మనవడు ఉన్న స్థలంలో కూడా దేవుడు మాట్లాడాడు, ఏలియా ఇదిగో ఒక ఆవిడ ఉంది, అక్కడికి వెళ్ళు. ఆ ఊరి పేరేంటి? సారేపతుల ఊరికి పోయి అక్కడ ఉండు. అక్కడ ఒక ఆవిడ నేను నీ కొరకు సిద్ధపరిచానని చెప్పాడు. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం తీడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం చదవండి. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారేపతును ఊరికి పోయి అచ్చట ఉండు. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను తర్వాత అందుకు అక్కడు లేచి సారేపతును ఊరికి పోయి అచ్చట గౌరియత రాగా ఒక విధవరాలు కట్టెల వేరుకను చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని తర్వాత ఆమె నీళ్లు తేపవుతుండగా మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకురమ్మని. హల్లెలూయా. అమ్మా చెప్పండి రా, ఇదేమన్నాడు రా?
ముందు ఏం చేయమన్నాడు? నీళ్ళు తేమన్నాడు. ఆ తర్వాత రెండోది ఏం తేమన్నాడు? 2 మొక్కలు తేమన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఎందుకు వచ్చింది అక్కడికి? పుల్లలేట్లోకి వచ్చిందండి. స్తోత్రం. అప్పుడు ఏదో ఏం సమాధానం చెప్తుంది చూడండి. ఏం సమాధానం చెప్తుందో. అందుకామే నీ దేవుడే యెహోవా జీవము తోడు తొట్టులో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నాయి కానీ అప్పము ఒకటైనను. తర్వాత ఏమైపోతారంట? అమ్మ ఏమైపోతారంట అంటే కొంచెమే ఉంది. ఏమంటుంది ఆవిడ? మేము సావక ముందు అంటే ఆ ఇంట్లో ఏముంది తెలుసా? కరువు. ఒక్క చిన్న అప్పం ఉంది. అది తినేస్తే ఏమైపోతారో చెప్పాలి. దేవుడు మనలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు చెప్పండి. అవును కాదు? దేవుడు మనలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? కష్టకాలం ఉన్నప్పుడు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ కాలం వద్దు దేవుడు ఎప్పుడు ఆదుకుంటాడు వాళ్ళని చెప్పాలిగా. ఎవరిని విడిచిపెట్టాడు ఆయన. ఏమంటాడు? కష్టకాలం ముందు నిన్ను ఆదుకునే దేవుడు. సాయము చేసే నీవు నాకుంటే ఎవరట చెప్పడమ్మా? ఎవరు మనం సాయం చేసేది? దేవుడే. స్తోత్రం చెప్పండి. అవునంటుంది. మేము సావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకున్నకు కొన్ని పొదల వేరున్న స్థలానికి. అమ్మా అక్కడ ఎవరు వచ్చారు తెలుసా? ఎవరు పంపారా? దేవుడు పంపాడు. సేవకు తెలుసా? సేవకు తెలుసా? చెప్పండి. ఆమె కష్టకాలం ఉందని దేవుడు తెలుసు తప్ప సేవకుడికి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఇంటికి రావడానికి కారణం ఎవరు తెలుసా? దేవుడే కారణం. అది స్తోత్రం చెప్పండి. అది పంపించినప్పుడు ఏమవుతా? అయ్యగారు ఏమనుకుంది? అయ్యగారండి ఏమనుకోవచ్చు? ఏమనుకోవచ్చు? అయ్యగారండి ఉండొచ్చుకొని లేవన్నావు మొత్తం తీసి పడేస్తా. జోక్ కాదు ఇది. నువ్వు ఎవరు పంపావు చెప్ప? దేవుడే పంపాడు. పంపినప్పుడు ఏం చేయాలి? ఎవరు నువ్వు? అయ్యండి ఉండొచ్చుకొని లేవన్నావు మొత్తం తీసి పడేస్తా. దేవుడితో పెట్టుకోక ఎవరితో పెట్టుకున్నా. స్తోత్రం చెప్పండి. ఒక ఆవిడ అలాగే రమ్మని పాపం చేస్తాడు. వెళ్ళలేదు పాపం చేశాడు. ఎట్లుంటారు స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఏమనుకుంది ఏంటో అయిగా నాగండి. అప్పుడు నేనేమనుకుంటాను? అనుకున్నాను. దగ్గరకు వచ్చాటది అయ్యారండి ఏమనుకోవద్దు నా దగ్గర చెవరలేదంట. అప్పుడు నేను అంటే అన్నాను నా దగ్గర ఉన్నాను చెప్పరా. మళ్ళీ అంటే పాప నీ దగ్గర తీసుకోకూడదు పాప. అలాగే కన్నాలే వ్యాపారం మారేడు. యేసు ప్రభు ఎవరి రూపంలో వస్తాడు తెలుసా? ఎవరి రూపంలో వస్తాడు? మాస్టర్ రూపంలో వస్తాడు. సేవకుల రూపంలో వచ్చి నీ పరిస్థితులు ఏంటో నీ అన్ని గమనిస్తాడు ఆయన. వండించుకొని సేవకుడికి ఇవ్వకుండా ఉన్నావా మొత్తం ఓడదీసేస్తాడు చెప్పకి. అప్పుడు ఇక ఆకపడి పట్టుకుని అది మాటలు మేము నవ్వుకొని వచ్చినానమ్మా. రే సేవకుడిని మన ఊరికనే చెప్పు. సేవకుడి చేతులతో నీ చేతి ఎంతో అర్థించేయి దేవుని ఆశీర్వదించును గాక. అప్పుడు ఏలియా ఏమంటాడు సాగుతో? అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను భయపడవద్దు. స్తోత్రం. ఇది ఎవరి మాట?
నువ్వు చెప్పినట్లుగా పోయి పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం ఒకటి చేసి నా యొద్దకు తీసుకురాము. తరువాత నీకును నీ బిడ్డకును చేసుకును. స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో చెప్పాడు మాట? ఏమ్మా ఎవరితో చెప్పాడు? ఆయన ఎవరితో చెప్పాడు? ఏమని చెప్పాడు? చేసి మొదట స్తోత్రం. మీరు ఏది వండుకున్న మొదట ఎవరు మీరే తినేస్తారు. మీరే ఆ సమయంలో సేవకున్నారు కాకుండా మీకు పప్పులు వండుకునేటప్పుడు, బట్టలు కొనుక్కునేటప్పుడు, వస్తువులు కొనుక్కున్నప్పుడు పాస్టర్ ఎంత ఆత్మీయ తల్లికి ఎవరు మీకు వస్తారా? వస్తారమ్మా? ఆత్మీయ తండ్రి గ్యాప్ వస్తాడా? ఆత్మీయ తల్లి గ్యాప్ వస్తుందా? ఏమనుకున్నప్పుడు పప్పులు అనుకున్నప్పుడు, పచ్చడి అనుకుంటారు. ఇప్పుడు జాడి పచ్చడి ఇస్తున్నారా? ఎవరా మీకే సావా ఎవరా? ఏది విశ్వాసులు ఏది వండుకున్నా సేవకుడికి సమర్పించుకోవాలి. అదే అప్పుడు త్యాగం అంటే ఎక్కడ ఆ ఊరు జ్ఞాపకం వస్తుంది. అక్కడ నుంచి జాడి పచ్చడికి వచ్చారు మాకు. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరం. వాళ్ళు మా విశ్వాసులు కాదు. ఎక్కడికో ఆ ఊరు వాటికి చెప్పేకెళ్తే వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం వచ్చారు ఏంటో. వాళ్ళ మాస్టర్ గారికి ముందు తర్వాత నాకు పట్టు ఇచ్చారు. కారణం ఏంటి? సేవకుడికి ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. మొదట అప్పులు చేసి నా దగ్గరికి తీసుకురా, అప్పుడు నీవు నీ బిడ్డకు అప్పు కూడా తీసుకున్నావు. 15 వచ్చి చదవండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. ఒకసారి ఎవరి మాట? అంటే సేవకుడు మాటకు లోబడిపోయింది. సేవకుడు మాటకి విధేయత చూపించి సేవకుడు ఏం చేయమన్నాడు అది చేయడానికి వెళ్ళింది ఆవిడ. సేవకుడికి వ్యతిరేకంగా చెప్పండి, నేను చేయనండి, నేను వెళ్ళనండి, నేను రానండి అని వ్యతిరేకంగా మాట్లాడకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవకుడు చెప్పింది మనం ఏం చేయాలి. అంటే ఎవరు చెప్తున్నారండి? మనతో సేవకుడు దేవుడు, ఆయనలో నుండి దేవుడు మనతో. ఒకవేళ యేసు ప్రభు స్వరూపం చూడాలంటే కళ్ళు ఉంటాయి నీకు? ఏమ్మా చెప్పండి అమ్మా. ఆ యొక్క నీతిమంతుడు చూడగలవా? చెప్పండి. కాబట్టి మనం చూడలేము. కాబట్టి ఆయన ఎవరి రూపంలో వస్తాడంటే సేవకుడి రూపంలో వచ్చి మనతో దేవుడు మాట్లాడతాడు. ఆయన స్తోత్రం చెప్పండి. అయ్యగారు చెప్పిన మాటకు లోబడిపోయింది, విధేయత చూపించింది, వెంటనే చేసింది. మొదట అప్పు కట్టుకెళ్ళిందంటే నేను ఇవ్వాలని బైబిల్ ఉందా? మరి నేను తొందరగా చెప్తున్నానా? మొదట ఏది చేసినా ఎవరికి ఇవ్వాలి? సేవకుడు చేతిలో పెట్టాలి. దాన్ని ఏం చేస్తాడు? దేవుడికి అప్పు చెప్తాడు. దేవా ఈ వస్తువులు దీవించు, ఈ పాలు దీవించు, ఈ పెరుగు దీవించు, ఈ పచ్చడి దీవించు, ఈ పప్పు దీవించు, ఇవన్నీ దేవుడికి అప్పు చెప్తాడు. ఆ దేవుడు ఏం చేస్తాడంటే మీరు ఇచ్చిన ప్రతి దాని దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మొదట అప్పు చేసి ఇచ్చేసింది ఎవరికే చెప్పాలిగా. ఆవిడ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి చెప్పాలి, పిండి పొరుగు పొందంట, నూనె పొరుగు పొందంట. ఎవరికి ఇచ్చిన తర్వాత రోజండి అమ్మా, సేవకుడికి ఇచ్చిన తర్వాత పొట్లో పొంగు పొందండి. ఏంటి? నూనె తర్వాత నూనె పొరుగు పోతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి ఇచ్చిన తర్వాత అది గమనించుకో. ఇలా ఈ మధ్యాహ్న కాలంలో జ్ఞాపకం తీసుకో. దేవుడి సేవకుడి చేతుల్లో పెడితే మీ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక, మీ పిల్లలు ఆశీర్వదించబడును గాక, మీ బిడ్డలు ఉద్యోగం వచ్చును గాక, వ్యాపారం వచ్చును గాక. ఎవరి చేతుల్లో పెట్టిన తర్వాత? సేవకుడి చేతులు. ఆ తర్వాత అక్కడ చదవండి. అతడును ఆమెయు. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు అతడును ఆమె ఇంటి వారందరూ ఎవరు?
ఇంట్లో ఎంతమంది ఉన్నారా? ఎవడే ఎంతమంది ఉన్నారండి? తల్లి కొడుకు. మరి ఇక్కడ ఎవరుండండి? అతడును ఆమెయు ఆ ఇంటి వారందరూ. ఆ ఇంటి వారందరూ ఏలెప్పుడు వచ్చారు? ఏలెప్పుడు వచ్చారు? మీరు చెప్పి కదా నేను మోగించదు. చెప్పండి. అతడును ఆమె. ఓకే. మన అతడును ఆమెయు ఆ ఇంటి వారందరూ. అందరండి అందరూ చెప్పండి. అనేక మంది. వాళ్ళు ఆడెప్పుడు వచ్చారు? చెప్పండి. కష్టకాలంలో వచ్చి పలకరించాడు ఎవరన్నా? అవసరమైతే పాస్టర్ నీకు ఇచ్చి వెళ్తాడు ఆయన. ఎప్పుడు వస్తాడు ఎవడో మీకు అక్కడ మీ బంధువులు. అక్క ఈ 10,000 ఇచ్చుకో అక్క, అక్క 20,000 ఇచ్చుకో అక్క, అబ్బాయి వస్తాడా? ఒకవేళ అవసరమైతే పాస్టర్ గారు నీకు ఇచ్చి వెళ్తాడు ఆయన. అంత మంచి సేవ. చెప్పండి. ఒక రోజు మీరు అందరూ ఎప్పుడు వచ్చారంటే నువ్వు దీవించబడిన తర్వాత, నీవు ఆశీర్వదించబడిన తర్వాత దేవుడిని ఆశీర్వదించారు. ఎవరా ప్రార్థన చేస్తే ఎవరు ఆశీర్వదించారు? సేవకుడు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, అడుగు ఎక్కిన తర్వాత, ఆ పిండి కొరకు ఆ తొట్టు కొరకు ప్రార్థన చేసిన తర్వాత కుటుంబాన్ని మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించాడు. ఇది చూచి ఎక్కడ నేను చుట్టాలందరూ వచ్చేసారు. చుట్టాలు ఎప్పుడు వస్తారా? మా దేవుడి చిత్తం అయితే ప్రభు ఆలస్యమైతే మళ్ళీ వచ్చేమో వాక్యం చెప్తానే. నన్ను అందరూ ఇంట్లో నుంచి కట్టేసారు. నాకు వద్దు, నువ్వు చోటకెళ్ళాలి. నువ్వు స్వర్గం చెప్పండి గట్టిగా. అల్లెలుయా. నువ్వు చూసి ఉంటారు మీరు. అందరూ కట్టేశారు. నన్ను 3 సంవత్సరాలు కిందట్టుకుని నడుచుకున్నాను. 3 సంవత్సరాలు కిందట్టుకుని అడుక్కున్నానండి. అబ్బో సాక్షి చెప్పారంటే ఏడు చేస్తున్నాను. చాలా దరిద్రంగా బతికాను నేను. చచ్చిపోదామని ప్రయత్నం చేశాను. సావనవలేదు నన్ను. ఎవరా? దేవుడు సావనవలేదంటే చచ్చిపోతే ఎన్నో ప్రయత్నం చేశాను. సావనవలేదు నన్ను. దేవుడు నన్ను తెచ్చుకుంటున్నాడు. ఎవరైతే నన్ను నెట్టేసి తోసేశారు వాళ్ళందరూ నా దగ్గర ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనము 1 దేవునికి భయపడాలి, 2 సేవకుడు మాట వినాలి. కాబట్టి ఈ 2 మాటలు మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే ఒకసారి వస్తాను. అప్పుడు నా సాక్ష్యం 2:30 గంటలు ఉంటుంది అన్నమాట. కాబట్టి టైం లేదు. కాబట్టి ఇంతవరకు మాట ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.